దేశంలోనే అతిపెద్ద కుంభకోణం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిందని బీజేపీ సీనియర్ నేత డీకే అరుణ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై 1,00,000 కోట్లకు అంచనాలు పెంచి కేసీఆర్ వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆమె అన్నారు. నిర్మాణంలో ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అని, ఈ ప్రాజెక్టు డిస్కవరీ ఛానల్ కూడా దీన్ని చాలా గొప్పగా మెచ్చుకున్నదని, ఈ ప్రాజెక్టు గురించి బ్యానర్ ఐటమ్స్ లో ఇటువంటి ప్రాజెక్టు ఎక్కడ కని విని ఉండరు, చూసి ఉండరు అనేటటువంటి మాటలు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు గాని వారి కుటుంబ సభ్యులు గాని చాలా పెద్ద ఎత్తున కాళేశ్వరం గురించి చాలా గొప్పగా చెప్పినారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం పైన జరిగిన అవినీతి గాని, నిర్మాణంలో జరిగిన లోపాలు గాని, అడ్డగోలుగా పెంచినటువంటి అంచనాల విషయంలోనే గాని వీటన్నిటిపైన కూడా ఈరోజు విచారించేటటువంటి అవకాశం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది, అధికారంలో ఉన్నది. హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపిస్తామనడం అనేది చూస్తుంటే వారికి ఈ యొక్క విచారణ పేరు మీద హైకోర్టు న్యాయమూర్తితో విచారణ అంటే కాలయాపన తప్పితే కాలయాపనతోనే గడిపేద్దామనే ఆలోచన ఉందా అనేటటువంటి అనుమానం ఈరోజు రాకమానదు. కాబట్టి మేం డిమాండ్ చేస్తా ఉన్నాం, మా రాష్ట్ర అధ్యక్షుడు కూడా డిమాండ్ చేసినారు కిషన్ రెడ్డి గారు, దీనిపైన సిబిఐ విచారణ జరిపించండి. గత ప్రభుత్వం సిబిఐ మన రాష్ట్రానికే రావద్దన్న తిరిగి జీవో ఇష్యూ చేసింది. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి అవినీతి పైన ఎలాంటి విచారణలు ఉండకూడదు అని మంచిగా పకడ్బందీగా ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేయడానికి వాళ్ళు ఆ జీవో తీసుకొచ్చారు. మరి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంబడే జీవోని రద్దు చేసి ఈ విచారణను వెంబడే చేపట్టే విధంగా చొరవ తీసుకోవాలని చెప్పి